ఎవరు మే నువ్వు మా ఇంటి ముందు వచ్చి అరుస్తున్నావా? మీ ఇంట్లో వేడివేడిగా ఏదైనా ఉంటే పెట్టండి అయ్యా. ఎవరు మే నువ్వు అడుక్కునే దాన్ని మా ఇంటి ముందుకు వచ్చి వేడివేడిగా కావాలంటున్నావు కదా మే? అయ్యా బయట చలిగా ఉండదయ్యా, ఆడొచ్చి ఎక్కువసేపు కూర్చుంటానయ్యా. ఇంట్లో ఎట్టా కూర్చోబెట్టినావయ్యా, వేడివేడిగా ఏదైనా తేవో తిన్నావో. నేను ఇంట్లో వచ్చి కూర్చోమన్నా నేనా? ఎప్పుడు వచ్చి కూర్చునేసావో మళ్ళీ అడుక్కునేది కూడా వేడివేడికి కావాలంట. లేసి బయట పోమే. అది అక్కిలా నా సవిది కదా, వేసి వేసుకొని వచ్చి కూర్చోవున్నదే. ఏంది మే వేసమా? చెప్తానుండు. ఏంది మే చెప్తానండి మళ్ళీ మా అమ్మ పక్కన పోయి కూర్చోనావా? ఏమైనా సోతి రోజు నీ కొడుకుని మా ఇంటి పై కొద్దులేస్తున్నావా తినేదానికి? గమ్మును మే మళ్ళీ జాన్గా ఫీల్ అయిపోతుంది. అవనీరా ఈయన సోతే ఫీల్ అవనీరా. సాయంత్రం అయితే చాలు నా పక్కనే మన ఇంటికి ధర ఉంటుంది తినేదానికి. కంటే నా సోత వస్తుంది. లచ్చమ్మా ఈ వేడివేడిగా ఏదైనా చేసి పెట్టా అని కులకతా. ఆ లచ్చక్క రెడీగా ఉంటది. వీళ్ళకేం చేసి పెడదామా అని ఈ మాదిరిగా వేష్ వేసుకొని అడుక్కోండ్రా. మా ఇంటి కాడే కాదురా అన్ని ఇళ్ళ కాడ వేడిగా దొరుకుతుంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. చెప్ప దీని ఇంటికి వచ్చి దీని దగ్గర ఇన్ని అడిగించుకోవాల్సి వస్తుంది. పదం భద్ర మన ఇంటికి పదం. వేడి వేడిగా బాండాలు తినేసుకున్నా. నీ బోండాలు పర్లేదు, నువ్వు పర్లేదు పోమే. నువ్వు అడగలేక నీ కూతురు దగ్గర అడిగిస్తున్నావా? పదం భద్ర మనమా వీళ్ళింటికే రాకూడదు ఇంకా. అమ్మా వేడి వేడిగా బాగుండాలమ్మా. ఏదో సత్రకాయ మొహీడు యాదవ్ అని. పదరా నా కొడుకు బోండాలంట బోండాలు. పదరా దాని దగ్గర ఆ మార్గ అడిగించుకుంటుంటే ఇంకా బోండాలంటున్నావా? ఎందుకు నేను అందరిని అట్లా మాట్లాడుతున్నావా? నేనేమన్నాను? వేష్ వేసి అడుక్కోమా. నేను వాళ్ళు మన ఇంటికి అది చేసే రోజు అదే కదా.